స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ అమరావతి కార్యక్రమంలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ అమరావతి కోసం ప్రతి ఒక్కరూ చెత్తరహిత నగరంగా గుంటూరుని నిర్మించుకోవాలని సీఎస్ తన ప్రసంగంలో సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ సజ్జిల తదితరులు పాల్గొని స్వచ్ఛ అమరావతి లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నేను చేస్తాను మేడం, మీరు చేస్తారా? గుంటూరు జిల్లా యంత్రాంగంతో కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రతిపాడు రామాంజనేయులు గారు जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ముందుగా ఇదిగో ఐఎస్సీ మెటీరియల్ లాంచింగ్ తూర్పు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ నసీర్ గారు ఇచ్చేశారు. వారికి చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి విషయ వాచస్పతిగా పేరుగాంచిన శ్రీ కె పట్టాభిరామ్ గారు, చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారు ఇచ్చేశారు. వారికి చక్కటి ఆక్సిజన్ అందించేటువంటి మొక్కతో స్వాగతం తెలియజేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు ఐఏఎస్ వారికి హృదయపూర్వక స్వాగతం. గుంటూరు నేటి మన ముఖ్య అతిథి వర్యుల వారిని సగౌరవంగా వారిని ఒక చిరు సత్కారంతో గౌరవనీయ శాసనసభ్యులు ప్రతిపాడు, అలాగే గౌరవనీయ శాసనసభ్యులు గుంటూరు తూర్పు వారిద్దరు చేతుల మీదుగా ఒక చిరు సత్కారాన్ని జ్ఞాపికగా మనం వీక్షిద్దాం. మన చీఫ్ సెక్రటరీ గారికి ఇప్పుడు మెమెంటోని అందించారు. అలాగే గౌరవనీయ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ కె పట్టాభిరామ్ గారికి ఈ జ్ఞాపికను కమిషనర్ గుంటూరు కార్పొరేషన్
శ్రీ పులి శ్రీనివాసులు గారు IAS వారి చేతుల మీదుగా అందిస్తున్నారు. ఇప్పుడు బి రామాంజనేయులు గారు గౌరవనీయ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఒక పట్టు శాలువను వారికి అందించారు. మనం కూడా కరతాళ ధ్వనులతో ఈ శుభ సందర్భంగా